ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట పట్టణంలో ఈరోజు ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం పార్టీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కలిసి ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పి మావోయిస్టు పార్టీ నేతలతో శాంతి చర్చలు జరపాలని ప్రధాన డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కూడా వాళ్లను ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేయడం మంచిది కాదని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా దేశంలో అనేక సమస్యలు, అంతర్జాతీయ సమస్యలన్నీ కూడా చర్చల ద్వారానే పరిష్కారం అయ్యాయని, కేవలం సైద్ధాంతిక పరమైనటువంటి ఒక దాడి చేస్తూ సైద్ధాంతికంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులను, వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తులను నిర్మూలించాలనే ఒక లక్ష్యంతో వీళ్ళంతా అమిత్ షా, మోడీ కలిసి పెద్ద ఎత్తున మావోయిస్టులపైన హత్యాకాండ కొనసాగిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. తక్షణమే ఈ ఆపరేషన్ కగార్ని నిలిపివేసి మావోయిస్ట్ పార్టీ నాయకులతో చర్చలు జరపాలని చెప్పి ఈ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఇక జిల్లాలోని జగదేవ్పూర్లో గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అట్లాగే జగదేవ్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు జరిగింది. ప్రధానంగా జర్నలిజము, వర్తమానము, భవిష్యత్తు అనే ఒక అంశం మీద జరిగినటువంటి ఈ సదస్సులో ప్రధానంగా ప్రముఖ న్యాయవాది అట్లాగే మాజీ జాతీయ సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్ వచ్చి అక్కడ పాల్గొన్నారు. ప్రధానంగా ఆ సమావేశంలో రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు విరాహత్ అలీ అట్లాగే జిల్లా నాయకులు రంగాచాలి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో జర్నలిజం మీద ప్రస్తుతం వస్తున్నటువంటి అనేక సమస్యల మీద, ముఖ్యంగా తాజాగా వస్తున్నటువంటి పరిణామాల మీద విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఇక సిద్దిపేట మండలం పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు స్వాతి నక్షత్ర ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి నెల నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అట్లాగే సుదర్శన నరసింహ హోమం జరుగుతాయి. అందులో భాగంగానే ఈరోజు అక్కడ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చిన్నశంకరంపేట మండలం మడూరులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. అక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. ముఖ్యంగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ పనులకు ఇంకా సమయం ఉన్నందున కూలీలంతా కూడా ఉపాధి హామీ పనులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, మరో నెల రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉన్నందున ఉపాధి పొందాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా కూలీలకు చెప్పడం జరిగింది. వ్యవసాయ పనులకు ఇంకా కొంత ఆలస్యం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో జరుగుతున్నటువంటి పోరాటం ఈరోజు 123 రోజుకు చేరింది. ముఖ్యంగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పోరాటం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అఖిలపక్ష నాయకులంతా కూడా ఈ ఉద్యమంలో 123 రోజులుగా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్లు ఒకటే చేస్తున్నారు. తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలి, అక్కడ డంప్ యార్డుని ఏర్పాటుని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈరోజు ఈదురుగాలుడు అట్లాగే భారీ వర్షం సదాశివపేట మండలాన్ని, సదాశివపేట పట్టణాన్ని అతలాకుతలం చేసింది. సుమారు 20 నిమిషాల పాటు కురిసినటువంటి వర్షము అట్లాగే భారీ వచ్చినటువంటి ఈదురుగాలులు సదాశివపేట పట్టణాన్ని పెద్ద ఎత్తుగా ఇబ్బందికి గురిచేశాయి. ముఖ్యంగా జాతీయ రహదారి 65పై ఉన్నటువంటి అనేక చెట్లు, రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి భారీ వృక్షాలు కూడా గాలులకు రోడ్డు పైన విరిగిపడినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతానికి సంబంధించి పలు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చెట్లు విరిగిపడ్డాయి. ఈ గాలులకు విద్యుత్ స్తంభాలు కూడా పూర్తిగా విరిగిపోయి విద్యుత్ సరఫరాలో కూడా తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. ముఖ్యంగా జహీరాబాద్ డిపోకు సంబంధించిన ఒక ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడికి వస్తున్నటువంటి బస్సు పైన కూడా ఒక పెద్ద భారీ వృక్షం విరిగిపడిన నేపథ్యంలో త్రుటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ప్రయాణికులకు
ఎలాంటి గాయాలు కాకుండా తప్పిపోవడంతో అక్కడి ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ వైర్లు తెగిపడిన సందర్భంలో కూడా భారీ ప్రమాదాలు తప్పిపోయాయి. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి అన్ని వైర్లని తొలగించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తానికి భారీ నష్టమే వాటిల్లింది. వర్షం కూడా బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ వర్షం సృష్టించిన ఈ బీభత్సానికి సదాశివపేట పట్టణానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.